ప్రాచీనావితేవం అక్రోధనై శౌచ్యపరై సతతం బ్రహ్మవాదిభిః భవితవ్యం భవద్భిక్ష యజమానస్య మాతుః మాతామహ మాతామహీనాం ప్రతి సంవత్సరేకమృతాక్ష. అమ్మాయి గారు, మీరు ప్రేమించిన అబ్బాయి ఎలా ఉంటాడంటే? నోరు మూసుకుంటావా? తెల్లగా ఉంటాడా? అసలు మీసాలు ఉండవు కదా? చుట్టూ గడ్డిలారిలా ఉంటదా? హలో సార్, మీరే కదా స్టేషన్ మాస్టర్? ఈడెవడ్రా? ఎవరు నువ్వు? టికెట్ లేని ప్యాసింజర్ లాగా వచ్చి కూర్చున్నావు. టికెట్ ఉంది. దర్భలు తీసుకోండి. యజమానస్య మాతృన్ తర్పయామి మాతామహం తర్పయామి మాతామహీన్ తర్పయామి. ఓం అయోధ్య మధురామాయ. అయ్యా, ఈ పిండాలు దక్షిణ దిశగా తీసుకువెళ్ళి ఆవుకు పెట్టండి. ప్లేట్ ఉందండి, జాగ్రత్త. ముందు నువ్వు వెళ్ళి కార్యక్రమం చూడు. వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు చూస్తేనే నాకు టెన్షన్గా ఉంది. ఇంకా మీ కోపం వస్తే ఎలా ఉంటుందో, అందుకే నేను చెప్పాల్సింది తొందరగా చెప్పేస్తాను. మీ చెల్లెల్ని ప్రేమించింది నేనే. నా పేరు సంతోష్. సార్, అసలు ఏం జరిగిందంటే సార్ 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 మీ చెల్లెలు మంచి అమ్మాయి అండి, చాలా మంచి అమ్మాయి. తను మీరు చాలా బాగా పెంచారు సార్. మగాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడదు. రియలీ సార్. సార్, నాకే చాలా టైం పట్టింది సార్ పడేయడానికి. ఇదే ఇంగ్లీష్ అయితే ఇంకా చాలా బాగా చెప్పేవానండి, కానీ మీకు ఇంగ్లీష్ రాదుగా, అందుకే సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. మా వాళ్ళు చేసింది చాలా తప్పండి. మిమ్మల్ని అలా అనుకోకూడదు. అనబట్టేగా మీకు కోపం వచ్చింది, కోపం రాబట్టేగా మీ సిరిని తీసుకొచ్చారు. వాళ్ళు చేసిన తప్పుకి నేను సారీ చెప్తున్నాను సార్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అయ్యిందా? ఇంకేమైనా ఉందా? సరిగా చెప్పానో లేదో కానీ మ్యాటర్ మాత్రం ఇదేనండి. సరే పద. రే శివరాం, ఇప్పుడు అతను లోపల తీసుకెళ్ళటం అంత అవసరం అంటావా? మీరేంటి సార్, మేమేదో పర్సనల్గా మాట్లాడదాం అనుకుంటుంటే మీరు రండి సార్. ఈడేంది సీదా పులి నోట్లోకి పోతుండు? మీ గురించి ఏవేవో అనుకున్నాను సార్, బట్ యూర్ ట్రూ జెంటిల్మెన్ సార్. ఏంటండి ఇంత ప్రశాంతంగా ఉంది? తుఫాన్ వచ్చే ముందు గింతే సమ్మగా ఉంటది. రేయ్ నరసింహ అన్నా, వీడిని తీసుకెళ్లి ఊరు బయట పాడేయండి రా. రేయ్, ఇది నీ సమస్య కాదురా, నీ చెల్లెలి సమస్య. వాడిని కొట్టి పంపించేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? అది ఆడపిల్లరా, అన్నతో అన్నీ చెప్పుకోలేదు. అమ్మ ఉంటే చెప్పుకునేది. ఆలోచించరా. అమ్మ గుర్తొచ్చే కదా మాస్టర్ నేను ఈ పని చేసింది. నేను ఆ రోజు మర్చిపోలేను. డబ్బు కట్టలతో మా అమ్మ మొహం మీద కొట్టాడు మా నాన్న. ఆ దిగులతోనే కదా మాస్టర్ మా అమ్మ చచ్చిపోయింది. వద్దండి, మనకి డబ్బున్నోళ్ళొద్దు. వాళ్ళు ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండరు. నా చెల్లెలు ఈ రోజు బాధపడినా పర్వాలేదు, రేపు అది మా అమ్మలా కాకూడదు. వద్దు మాస్టర్, వద్దు. అతను వచ్చింది బ్యాగ్ కోసం కాదండి, నేను సిరి కోసమే వచ్చాను. వద్దురా. శివరాం ప్లీజ్ సార్, మమ్మల్ని విడదీయొద్దు సార్. మీ చెల్లెలంటే మీకు ఎంత ప్రేమ ఉందో అంతకంటే ఎక్కువ ప్రేమ నాకు ఉంది. తన కోసం అమ్మని నాన్నని అన్నిటినీ వదిలేసి వచ్చాను. నా ప్రేమని నిరూపించుకోవడానికి నేనేం చేయాలో చెప్పండి. మాస్టారు, వీడిని వెళ్ళిపోమని చెప్పండి. ఉరి తీసేవాడిని కూడా ఆఖరి కోరిక ఏంటని అడుగుతారు. మీరేంటి సార్? నీకు మామూలుగా చెబితే అర్థం కాదురా. ఏంట్రా పిచ్చుకోపం? మీ చెల్లిని చూస్తుంటే మీ అమ్మ గుర్తొచ్చిందన్నావు, వీడిని చూస్తుంటే చిన్నప్పుడు నువ్వు గుర్తొస్తున్నావురా నాకు. ఇదే పొలంలో ఇలాగే అడిగావరా నాకు అవకాశం ఇమ్మని, గుర్తులేదా? ఆ అవకాశం నీకు రాబట్టే కదరా నీ పొలాన్ని నువ్వు దక్కించుకున్నావు. నీకో న్యాయం, అతనికో న్యాయమా? ఏమ్మా, నీకు కాబోయే భర్త నీకు నచ్చితే చాలా, నాకు నచ్చాలా?
నీకు నచ్చాలన్నయ్య. సార్ మీకు నచ్చాలంటే నేనేం చేయాలో చెప్పండి ప్లీజ్. ఏం చెప్పినా చేస్తావా? చేస్తాను సార్. వ్యవసాయం చెయ్యాలి. నాకున్న పొలంలో 1 ఎకరం పొలం ఇస్తా. నేను పండించినన్ని బస్తాలు పండించాలి. పండిస్తావా? పాలు పితకాలి, పేడకళ్ళెత్తాలి, బర్రెల్ని గొర్రెల్ని కోళ్ళని పెంచాలి. పెంచుతావా? ఇవన్నీ వీడియోలో చేస్తాడు. చెయ్యాలి మాస్టారు, చెయ్యాలి. వాళ్ళమ్మని నాన్నని వదిలి రావటం కాదు. ఈ ఇంటి పిల్లను చేసుకోవాలంటే వాళ్ళమ్మ చులకన చేసి మాట్లాడిన ఆ రైతు బతికే ఇతను బతకాలి, గెలవాలి. గెలుస్తావా? గెలుస్తాను సార్. మీరు చెప్పినవన్నీ చేస్తాను. మీకంటే 1 బస్తా ఎక్కువే పండిస్తాను. అప్పుడే కదా సిరి మీద ఆయన ప్రేమ కంటే నా ప్రేమ గొప్పదని తెలుస్తుంది. ఇది కంప్యూటర్ మీద చేతులు ఆడించడం కాదు, కష్టపడాలి. సార్ ప్రేమలో ఈజీగా పడ్డాను సార్. నిలబెట్టుకోవడానికి ఆ మాత్రం కష్టపడలేనా? ఓడిపోతే నా చెల్లెల్నే కాదు, ఈ ఊరు వదిలిపెట్టుకోవాలి. నరసింహ! ఇదేం ఫ్యాషన్ షో కాదు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి, మీరు అందరూ వెళ్ళిపోండి. ఏం మాట్లాడుతున్నావు? అన్న వదిలి మేము వెళ్దాం. అరే ఇంతమందికి ఫేషియల్ చేయడం కుదరదయ్యా. మీ అన్న ఏం చేయాలి? వెళ్ళిపోండి. అంటే ఫేషియల్ చేసేటప్పుడు ఎవరు చూడకుండా. భద్రా అన్న వెళ్ళండి రా. పదండి. వెళ్ళిపోండి. నీకు స్పెషల్ గా చెప్పారా? వెళ్ళిపా. 7 తరాల నుంచి ఇంటికి ఇదే పని చేస్తున్నామండి. ఇవాళ కొత్తగా వచ్చి మీరు ఏం బీగుతారో చూద్దామని ఉంచున్నాం. అయితే 100 రూపాయలు ఇవ్వండి సార్. ఎందుకు బాబు? చూస్తా అన్నాగా చూడ్డానికి. రోజు మేము చేసే పని వాళ్ళు మీరు చేస్తుంటే చూస్తానికి 100 ఇవ్వాలా? ఆ 100 నా సెల్ ఫోన్ లో కార్డు వేసుకున్నాను అనుకో, 150 రోజులు మాట్లాడుకుంటాను. వేసుకో, నేను చూస్తాను. ఏంటిది? కీర దోసకాయ. కంటి మీద పెడితే చల్లగా ఉంటుంది, మంచిది. తినేది కంటి మీద పెడుతున్నారా? ఏది ఇక్కడ మిగిలింది? అద్దం చూపించమంటే ఎవరిదో ఫోటో చూపిస్తావే? ఎవరిదో ఫోటో కాదండి, అద్దం అండి. అద్దం? నా వాలకం చూస్తుంటే నాకే సిగ్గేస్తుంది. రిలాక్స్ రిలాక్స్, అంతా మన మంచిగా అనుకుని వదిలేయండి. అసలు ఆ మాటకు వస్తే అప్పుడు కంటే ఇప్పుడే బాగుంటారా? ఏంటి మేసం సిగ పోయా కూడానా? మరి అప్పుడేమో ఇంత పెద్ద మీసాలు పెట్టుకుని భూత వైద్యుల్లా ఉండేవాళ్ళు, ఇప్పుడేమో సన్న మేసంతోటి బుద్ధిమంతుల్లా లేరు. ఏదో నా మెప్పు కోసం అంటున్నావు గాని ఆ ఎదవలు చేసిన పనికి తలెత్తుకోలేకపోతున్నానయ్యా. రిలాక్స్ రిలాక్స్, పోయింది బొచ్చే కదండి, దానికి ఎందుకు ఇంత బాధ? వద్దు మొర్రు అన్నా మళ్ళీ అదే ముడుస్తుంది. మీరు నిశ్చితంగా ఉండండి. డాక్టరు అయ్యా, ఆ సన్నాసులు నా చేతికి దొరుకుంటే నిమ్మకాయ పిండినట్టు పిండేసామండి. అయ్యా మిమ్మల్ని ఇలా ఈ గెస్ట్ హౌస్ కి ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? తెలుసు, పబ్లిక్ గా రోడ్డు మీద తిరిగితే నవ్వుతారని. అనుకున్నారా? కాదు, కానే కాదు. మీరు ఈ పచ్చడి పొలాలు చూస్తూ చల్లటి గాలి పీలుస్తూ జరిగింది మర్చిపోతారని. అటు చూడండి, ఆ చెట్టు మీద ఉడత తోక ఊపుకుంటా ఎంత హుషారుగా ఉందో. దాని తోకలా ఉండేదయ్యా నా మీసం. అనవసరంగా గుర్తు చేశానా? ఒక బోటా దగ్గర రిలాక్స్ అయిపోండి. ఇక బాబు బోటా కొట్టవా? ఇదిగో అయ్యా. తాగండి బాబు. భూపతి కాదురా, ఆడు భూపతేరా? భూపతినే వాయం.
పట్టుకొని రావండి, ఎవరిని వదలొద్దు. అన్నా నన్ను వదిలిపెడితే నీకు నిజం చెప్తా. అక్కడ మీ అల్లుండి చంపడానికి ప్లాన్ చేశారు. నేనేనండి. ఏం చేస్తున్నావు? పొలానికి గండి కొడుతున్నానండి. ఇప్పుడు గండెందుకు? పెద్ద వర్షం వచ్చేలాగుందండి. పంట మునిగి పాడైపోతుందేమోనని. ఇంత పెద్ద గాలికి వర్షం ఏం రాదు, వెళ్ళు. వచ్చేటట్టే ఉందండి. ఇన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం, మాకు తెలీదా ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు రాదో? నరసింహ, మన పొలానికి కూడా గండి కొట్టరా. అవసరం లేదండి, మీ పొలానికి కూడా నేనే గండి కొట్టేశాను. మీరు వెళ్ళండి సార్, తడిసిపోతున్నారు. నేను చూసుకుంటానుగా. ఇక్కడ పడుకున్నావేంటి? అవును, ఇక్కడ పడుకున్నానేంటి? మనసేం బాగాలేదు మాస్టరు. అయితే నీ మనసు బాగుండే మాట ఒకటి చెప్పనా? నీ చెల్లెలు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందిరా. నిజంగానా మాస్టరు? అవునరా. సిరమా, నిండు నూరేళ్ళు సుఖంగా ఉండు మాస్టర్. మీ అన్నయ్య దీవించినట్టుగా నీకు నచ్చిన వాడిని చేసుకుని సంతోషంగా జీవించు. నేను కావాలని అలా వచ్చేసింది అంతే. అలా చూస్తావేంట్రా? ఇదే నా కూతురు అయి ఉంటే రైల్వే స్టేషన్ రాసి ఇచ్చేవాడిని. నువ్వేమి ఇస్తావు చెప్పు? అంత మోమడు పడుతున్నారేంటి అమ్మాయి గారు? గాజులు కావాలా, దుద్దులు కావాలా? వెళ్ళి అడగండి. అడగండి అమ్మాయి గారు. ఏం కావాలమ్మా? మన వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెడదాం అన్నయ్య. మన వాళ్ళేంటమ్మా, ఊరందరినీ పిలుద్దాం. అన్నయ్య. ఏంటమ్మా? అందరినీ అంటే సంతోష్ని కూడా పిలవచ్చా? అందరితో పాటే అతను పిలు. డౌట్గా ఒప్పుకున్నాడు, జాగ్రత్త. మీ అన్నయ్య గారు వస్తున్నారు. మొహమాటం పడకుండా శుభ్రంగా తినండి. ఇంకో రెండే అండి. రెండంటే రెండేనా? ఇన్నాళ్ళకి మీ చెల్లెలు పెళ్లి సంబంధం కోసమైనా మా ఇంటికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఇక్కడే ఉన్నారని నాకు తెలుసు. కొద్దిగా హెల్ప్ చేయండి ప్లీజ్. ఏంటే ఇదంతా? మీ గెటప్లు సెటప్లు మార్చమని వంశీ పంపించాడు. ఈ గెటప్ కి ఏమైంది? ఈ గెటప్ నీ ఊరి వరకు అయితే పర్లేదు కానీ ప్రెస్టేజ్ పద్మ గారింటి సంబంధానికి వెళ్తున్నాం కదండి. ఆయన లెవెల్, ఆయన స్టేటస్, ఆయన గౌరవానికి చూసారా? ఆయన గురించి మాట్లాడుతుంటేనే గాల్లో తెలిపోతున్నట్టుంది. ఎక్కువ మాట్లాడితే గాల్లో కలిసిపోతావు. బలి. మీరెవరు నన్ను అలా ముద్దాయిలాగా చూడక్కర్లేదు. నేను ఈ ఇంటికి వచ్చే గెస్ట్లను మర్యాదగా చూసుకుంటాను, పద్ధతిగా మాట్లాడతాను.
ఓకే. ఒరే ప్రిస్టేజీ, నువ్వు అప్పుడప్పుడు ఇలా గుర్తు చేసుకోవడం చాలా మంచిదిరా. అమ్మాయి బాగుంది కదా. మహాలక్ష్మిలా ఉందిరా. అతను ఎక్కడో చూసినట్టు ఉందిరా. నేను ఎక్కడా చూడలేదు కానీ వాసన మాత్రం తేడాగా ఉందిరా. ఈ పోలీస్ బుద్ధి పోనిచ్చుకులేదురా. రిటైర్ అయినా పోలీసేరా. డాడీ, ఈయన భూపతి గారు. నమస్కారం. నమస్కారం అండి. నా భార్య, నా చెల్లెలు నందిని, మా బామ్మ. ఐఎమ్ డాక్టర్ వైద్యనాథరెడ్డి. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఎవరో చెప్పారా? ఈయన భద్ర, ఈయన బలి. వీళ్ళిద్దరూ భూపతి గారికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ సైడ్ ఇల్లు, రైట్ సైడ్ ఇల్లు, నేబరర్స్ అన్నమాట. ఐ సీ. అమ్మ నందిని, ఆశీర్వాదం తీసుకో. నువ్వు ఏ ఇంటి కోడలివైనా నిండు నూరేళ్ళు సుఖంగా ఉండాలమ్మా. భలే ఆశీర్వదించారండి. మీరు నాకు నచ్చారు. మనిషి రేపు ఉంటాడన్న గ్యారంటీ లేదు, కానీ దీవెన మాత్రం జీవితాంతం ఉంటుంది. భలే చెప్పావన్నా. మీ తమ్ముడా? కాదండి. మరి అన్న అంటాడేంటి? అంతకన్నా ఎక్కువే. నన్నే నమ్ముకున్న వాళ్ళు. ఓహో. చూస్తావేంటి భవాని? ఈ ఏంటది? వియంకుల కోసం. నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు. మా ఆచారం కాదనకండి. నువ్వివ్వు. తీసుకోండి. సార్, మీ అబ్బాయి మా చెల్లెలు ప్రేమించుకున్నారు. పెద్దవాళ్ళగా మనం వాళ్ళ పెళ్లి చేస్తే. చూడండి భూపతి గారు, ప్రేమ అనేది రెండు మనసులకి సంబంధించింది. పెళ్లి అనేది రెండు కుటుంబాలకి సంబంధించింది. నా దృష్టిలో పెళ్లి అంటే ఇంటికి చేసే అలంకరణ కాదు, ఇల్లు కట్టబోయే ముందు వేసే పునాది. నేను నిర్ణయం తీసుకోవడానికి 2 రోజుల్లో టైం కావాలి. 2 రోజుల తర్వాతే వస్తాం. మీరు తప్పకుండా శుభవార్త చెప్తారు. మంచిది. వస్తాం సార్. మంచిది రెడ్డి గారు. అతను నవ్వు ఉంది, ఫోటో ఉంది, వాయిస్ కూడా రికార్డ్ అయింది. ఒకప్పుడు ఆ ఏరియాస్ ఏ నాకు తెలిసిన వాడి. ఆ భూపతి జాతకం తెప్పిస్తా. మీరు ఏమీ కంగారు పడద్దు. అతను 24 క్యారెట్స్ బంగారం. అర్థమయ్యేటట్టు చెప్పరా. అతను జడ్జిగా రిటైర్డ్ అవ్వలేదు, రిజైన్ చేశాడు. రిటైర్డ్ జడ్జి అని విన్నాను కానీ రిజైన్డ్ జడ్జి ఏంట్రా? అతను ప్రెస్టేజ్ పద్మనాభం. అసలు ఏం జరిగిందంటే, నన్ను కొట్టేవాడెవ్వడున్నా సరే ఛాలెంజ్. ఏం నారాయణరావు గారు, ఈ ఊర్లో నేనే మునగండని ఒప్పుకుంటారా? తగ్గు 6గురిని కొట్టినందుకే ఆంజనేయులాగా కుప్పి గంతులు అయినా అక్కర్లేదు. పోయిన ఏడాది మా అల్లుడు 12 మందిని కొట్టాడు, అయినా ఎంత అనుకుగా కూకున్నాడు చూడు. అంటే మీ అల్లుడిని కొడితే 12 మందిని గెలిచినట్టు అంటావు. ఛాలెంజ్. బావా రా.
ఓ బావా ఈయనేదో అంటుంటాడు గాని నిన్ను గెలవడం ఎవడి వల్ల కాదు. ఈ చేతగాని మాటలొద్దు, దమ్ముంటే రా ఛాలెంజ్. అల్లుడు ఇంకా లాభం లేదు, వీడికి ముక్కు తాడేయాల్సిందే. తప్పదా? ఓడిపోయాను బావా. లేదు బావా, మన ఇద్దరిలో ఎవరు ఓడిపోకూడదు. నమస్కారం. అదండి లోపలికి వెళ్ళి కూర్చోండి. నమస్కారం నారాయణరావు గారు. ఓ రండి రండి త్రిమూర్తులు గారు, ఏంటి ఎంత పొద్దుటే వచ్చారు మా ఊరు? మీ ధాన్యం డబ్బిచ్చేద్దామని. రండి. ఏమిటి హడావిడి? నా కూతురు నిశ్చితార్థం అండి. పెళ్లి కొడుకు ఎవరు? ఇంకెవరు, నా మేనలుడే. లోపలండి. మంచి సమయానికి వచ్చారు, రండి. ఏమైనా మీరు చాలా అదృష్టవంతులు నారాయణరావు గారు. కానీ కట్టం ఇవ్వకుండా సర్పంచ్నే అల్లుండి చేసుకుంటున్నారు. అదృష్టం మా మావయ్యది కాదండి, అతనికి మేనల్లుడుగా పుట్టిన నాది. అమ్మా నాన్న చిన్నప్పుడే పోతే మేనమావైనా నా వంశ మర్యాదలు పోకుండా నన్ను నా వంశాన్ని నిలబెట్టాడు. అలాంటి మా మావయ్య కూతుర్ని చేసుకోవడం నా అదృష్టం కదా. మావయ్య పాలు తీసుకో. ఏమిటమ్మా శోభనన్నాడు ఇవ్వాల్సిన పాలు నిశ్చయితాంబూలాల నాడే ఇస్తున్నావు? మా మావయ్యకి కాఫీ టీ అలవాట్లేదు. ఆహా. అయ్యా, పెళ్లి కుమారుడి తరపు తాంబూలాలు ఎవరు పుచ్చుకుంటారు? ఇంకెవరు, మా చక్రం బాబు పుచ్చుకుంటాడు. తోట నారాయణరావు గారి ఏకైక కుమార్తెకు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి రాజ్యలక్ష్మికి నరేంద్రపట్నం వాస్తవ్యులు శ్రీ మహేశ్వరరావు గారితో పెళ్లి నిశ్చయం చేసుకుంటూ ఇచ్చి పుచ్చుకునే నిశ్చయితాంబూలాలు. వా అదరగొట్టాడు రా జడ్జి. ప్రెస్టేజ్ పద్మనాభం మా మామ అనిపించుకున్నాడు. వాడేమయ్యాడు? ఎవరు? మా మామ రాజీనామా కేసులో ముద్దాయిగాడు. వాడా? వాడికి 5 ఏళ్ళు శిక్ష పడిందిలే. ఇవాళ రేపు బయటకు వస్తాడని ఇదిగో ఈ పేపర్లో పడింది చూడండి. రే బలి అన్నా, ఈయన గుర్తు పెట్టుకోరా. ఎందుకన్నా? ఈడెక్కడన్నా కనబడితే తల తీసే. మన కాబోయే మామగారికి ఈడు వాళ్ళ తలనొప్పి ఉండకూడదు. ఒరే, నాకు తెలిసి ఈ 25 సంవత్సరాల్లో ఫస్ట్ టైం ఒక మంచి పని చేశాం. రండి రండి. నమస్కారం జడ్జి. నమస్కారం, కూర్చోండి. మా డాక్టర్ వైద్యనాథ్ రెడ్డి ఇక్కడ రాత్రి హైదరాబాద్ బిర్యానీ బాగా తిని బాత్రూమ్ వదిలి బయటికి రావడం లేదు సార్. 2 రోజుల తర్వాత మీ నిర్ణయం చెప్తామన్నారు. ఆ శుభవార్త కోసం మేమందరం ఎదురు చూస్తున్నాం. శుభవార్తే, మీ కుటుంబానికి కాదు మా కుటుంబానికి. పెళ్లికందరూ పెళ్లి కూతురు జాతకం తెప్పిస్తారు, అని నేను నీ జాతకం తెప్పించాను. జ్యోతిష్కుల నుంచి కాదు, పోలీసుల నుంచి, ప్రెస్ నుంచి. ఈనాడు, వార్త, జ్యోతి, హిందూ వీటన్నిటిలోనూ నీ చరిత్ర ఉంది. దేశ స్వాతంత్రం కోసం నువ్వు ఈ పనులు చేసి ఉంటే నీకు కూడా బ్రతికుండగానే భారతరత్న బిరుదు ఇచ్చేవాళ్ళు. కానీ ఈ నేరాలు, నీ స్వార్థానికి, నువ్వు చేసిన తప్పులను
కప్పిపుచ్చుకోవడానికి నీ అధికారం కోసం చేశావు. నువ్వు ఒక హంతకుడివి. నువ్వు ఒక ఫ్యాక్షన్ లీడర్. ఇదేంటో తెలుసా? ఇండియన్ పినల్ కోడ్. దీంట్లో 511 సెక్షన్స్ ఉన్నాయి. నువ్వు చేసిన నేరాలకు ఏ సెక్షన్ ప్రకారమైనా నీకు శిక్ష పడుతుంది. జడ్జి గారు, ఇవన్నీ పోలీసులు రాసిన కథలండి. చదవడానికి ఘోరంగానే ఉంటాయి. ఒక్క కేసులో కూడా సాక్ష్యాలు ఆధారాలు లేవు. నన్ను ఏ కోర్టు నేరస్తుడని చెప్పలేదు. సాక్ష్యం లేదు అంటున్నావే కానీ నేరం చేయలేదనడం లేదు. ఒక నిజమైన నేరస్తుడిలా మాట్లాడావు. నీలాంటి వాడికి ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదు. నువ్వు ఒక ఫ్యాక్షనిస్ట్వి. ఈ ఫ్యాక్షన్ అనేది క్యాన్సర్ కన్నా డేంజరస్ వ్యాధి. ఆ వ్యాధిని ఒక్కడికే కాదు, నీ వంశం మొత్తానికి వస్తుంది. ఈరోజు నువ్వు ఒక్కడిని చంపితే 10 సంవత్సరాల తర్వాత వాడి కొడుకు వచ్చి నిన్ను చంపుతాడు. దొరికితే మా వాడిని చంపుతారు. ఇంతకాలం వాడిని పెంచింది మీ ఇంటికి బలి పశువుని చేయడానికి కాదు. ఏమండి? నువ్వు ఆగో. వీడు ఈ అమ్మాయిని తప్ప ఇంకెవరిని ప్రేమించినా పెళ్లి జరిపించేవాడిని. ఏ అమ్మా, మీ అన్నయ్యను ఇన్ని మాటలు అన్నందుకు కోపం వచ్చిందా? అతను చంపిన వాళ్ళ ఇంట్లో నువ్వు పుట్టి ఉంటే ఆ బాధ ఏంటో నీకు తెలిసేది. అలాంటి వాడికి చెల్లెలవడం నీ దురదృష్టం. జడ్జి గారు, ఈ పెళ్లి వంశీకి నందినికి, మీకు నాకు కాదు. నా చెల్లెలి సంతోషం కోసం ఏమైనా ఇస్తా. కట్నం కావాలా? 1,00,000 అడగండి, 1,00,000 ఇస్తా. ఏ ఇల్లు కావాలో చెప్పండి, ఆ వీధే కొనిస్తా. 7 తరాల చరిత్ర ఉన్న వంశం మాది. నా దృష్టిలో ఇవి చెత్త కాగితాలు. ఒక్కొక్కడు అమ్ముకోవడానికి వాడి ఇష్టానికి రాస్తుంటాడు. నాకు కావాల్సింది సంపద కాదు, సంప్రదాయం. మీకు నాకు పెద్ద తేడా ఏముంది? నల్ల డ్రెస్ వేసుకొని మీరు ఒక్క సంతకం చేస్తే వాడేవన్నో ఊరి తీస్తారు. వాడు మీకేం అన్యాయం చేశాడు? నేను ప్రాణాలు తీస్తాను. అన్యాయం జరిగిందని తెలిస్తే చట్టం కోసం మీరు చంపుతారు, సంఘం కోసం నేను చంపుతాను. మీరు చంపితే న్యాయం, నేను చంపితే నేరం. నువ్వేమైనా చెప్పు, నా కొడుకుని ఇవ్వను. నేను ఫ్యాక్షనిస్టునో ప్రజల మనిషినో మీరు మా ఏరియాకి వస్తే తెలుస్తుంది. నీకు ఆవేశం ఎక్కువ. పురుష లక్షణం. ఇది కళ్యాణం. ఎందుకు పేరు పెట్టారో తెలుసా? కలకాలం కలిసి ఉండాలని. నీతో వియ్యం ముందు కలిసే ఉండలేరు. గెట్ అవుట్. ఇదే మాట నేను మీ కొడుకునన్నాను. ఈ ఇంటికి అల్లుడిగా పనికిరావు, తల తీస్తానన్నా. కానీ వాళ్ళ ప్రేమ ముందు నా పంతం ఓడిపోయింది. నేనేంటి, ఎవరైనా సరే ప్రేమ ముందు ఓడిపోవాల్సిందే. మీరు మగపెళ్లివారు, 1 మెట్టు పైనుండి మాట్లాడుతున్నారు. మేము ఆడపెళ్లి వాళ్ళం, 10 మెట్లు దిగి మాట్లాడుతున్నాం. నా చెల్లి కోసం అన్నగా ఒక మాట చెప్తాను సార్. ప్రతి తీర్పుకి పైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరే మా పైకోర్టు. పెద్ద మనసుతో నా చెల్లెలి ప్రేమకి న్యాయం చేయండి. 2 రోజులు ఆగి వస్తాను. బుజ్జమ్మ, మీ మామగారికి దండం పెట్టారు. పరమేశ్వర, నా బిడ్డను చల్లగా చూడు. జై సూర్యం, ఈ రోజు నుండి నీకు అమ్మలేదు. బాబు, కొంచెం ఇలా రండి, సాయం చేయండి. రక్తం ఇంత కొమ్మల ఇరిగిపడింది. తిను బాబు. చేతికి దెబ్బ తగిలింది కదూ, నేను తినిపిస్తానుండు. తిను బాబు, తిను.
మంచినీళ్ళు తాగు బాబు. మీ అమ్మ తలుచుకుందేమో. నాకు అమ్మ లేదమ్మా. అయ్యో, నేను మీ అమ్మలాంటి తన్నేనయ్యా. తల తెస్తానని వెళ్ళి తల దించుకొస్తావా? సిగ్గులేదు? చంపలేకపోయాను బావా. నోర్మోయి, చంపిరమ్మంది నీ అమ్మని కాదురా, వాడమ్మని. ఆవిడ్ని చూస్తే మా అమ్మే గుర్తొచ్చింది. ఇంకే అక్కడికే వెళ్ళి నన్ను పెంచుకోమని చెప్పి తన చంకెక్కు. ఆ మీసం తీసి కాస్త పసుపు రాసుకొని పోయి ఇంట్లో పడుకోరా. ఈడి వల్ల కాకపోతే ఏమైంది అల్లుడు? దాని చావు శుభవార్త నేను నీ చెవిలో వేస్తా. అటు చూడండి, ఆ చెట్టు మీద ఉడత తోక ఊపుకుంటా ఎంత హుషారుగా ఉందో. దాని తోకలా ఉండేదయ్యా నా మీసం. అనవసరంగా గుర్తు చేశానా? దీన్ని చంపి నిన్నెలా ఇరికించాలా అని తల బద్దలు కొట్టుకుంటుంటే చావుని వెతుక్కుంటూ నువ్వే వచ్చావు. నేను చాలా అదృష్టవంతుణ్ణి తమ్ముడు. ఐ లవ్ యు. నాకు మంచి ఇష్టం ఉండదు, చెడే ఇష్టం.